దళిత క్రైస్తవుల ఆర్థిక సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్తో నియమించిన కమిషన్ గడువును మరొక 3 లేదా 6 నెలల పాటు పొడిగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం సూర్య హోటల్లో శుక్రవారం మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడుతూ కేజీ బాలకృష్ణన్ కమిటీని 2022లో నియమించారని, ఆ కమిటీ గడువు ఈ నెల 10వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించేందుకు ఆయనే స్వయంగా కమిటీకి మరొక 3 లేదా 6 నెలలు గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై చొరవ తీసుకొని కమిషన్ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు గడువు పొడిగించాలని కోరారు. ఆయనను కలిసి తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను సమర్పించి అన్ని రాష్ట్రాల్లో పర్యటించి దళిత క్రైస్తవుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు గడువు పొడిగించాలని కేంద్రాన్ని కోరాలని అడిగితే నిరాకరించారన్నారు. ఆయన ఇప్పటి వరకు 8 రాష్ట్రాల్లో మాత్రమే పర్యటించారని, పూర్తిగా దళిత క్రైస్తవులకు న్యాయం జరగాలంటే ఇంకా చాలా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి ఉందన్నారు. 22 రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక ఇచ్చిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను లోపభూయిష్టంగా ఉందని కేంద్రం పక్కన పెడితే ఇప్పుడు కేజీ బాలకృష్ణ నివేదిక ప్రకారం దళిత క్రైస్తవులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు కలగడం లేదన్నారు. ఎంఆర్పీఎస్ కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడి వరకు చిన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవుల అంశం మీద, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మీద, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేయడానికి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ గౌరవ దేశ మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిటీ నివేదిక గడువును మరో 3 నెలల నుంచి 6 నెలల వరకు పెంచాలని నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2022లో దళిత క్రైస్తవుల అంశాన్ని అధ్యయనం చేయడానికి 2022 అక్టోబర్లో బాలకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గడువు ముందు 2 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం అదనంగా కోరడం, మరో ఒక 6 నెలలు అదనంగా కోరడం, ప్రజెంట్ మరో 2 నెలలు కోరడంతో ఆ గడువు జూన్ 10తో ముగుస్తుంది. అంటే ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నది. మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ గడువు మరో 3 నెలలు నుంచి 6 నెలలు పెంచాలని కోరుతున్నాం. అదే సమయంలో గౌరవ చైర్మన్గా నియమించబడ్డ బాలకృష్ణన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు గతంలో ఎట్లయితే గడువు కావాలని కోరుకున్నారో మరో 3 నెలలు గడువు కోరాలని, 6 నెలలు కూడా కోరాలని చెప్పి బాలకృష్ణన్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 3 నెలల నుంచి 6 నెలల వరకు గడువు కోరాల్సిన బాధ్యత బాలకృష్ణన్ గారి మీద ఉంది. అంగీకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇది మేము స్పష్టంగా ఇరు పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.